భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం చెన్నై వేదికగా రెండో టీ20 మ్యాచ్ అయితే జరగనుంది. ఇప్పటికే సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. లీడ్ను మరింత పెంచుకోవాలని భావిస్తుంది. అటు పర్యాటక ఇంగ్లాండ్ కూడా ఈసారి సమిష్టిగా రాణించి భారత్ జోరు కళ్ళెం వేయాలని పట్టుదలతో అయితే ఉంది. రెండో మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తమ తుది జట్టును ముందుగానే ప్రకటించింది. అయితే భారత్ పేసర్ షమి ఆడతాడా లేదా అన్నది తేలాల్సి ఉంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను విజయంతో ప్రారంభించిన భారత్ ఆధిక్యాన్ని పెంచుకునే లక్ష్యంతో రెండో టీ20 మ్యాచ్కు సన్నద్ధమవుతుంది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ పోరులో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన యువ భారత్ శనివారం చెన్నై వేదికగా రెండో మ్యాచ్లోనూ అదే ప్రదర్శన చేయాలని పట్టుదలతో అయితే ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ని సమం చేయాలని పర్యాటక ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. ఇప్పటికే తుది జట్టును కూడా ఇంగ్లాండ్ జట్టు ప్రకటించింది. ఇక భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమి ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా ఉత్కంఠత నెలకొని ఉంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ అయితే జరగనుంది. చెన్నై పిచ్ స్పిన్తో పాటు పేసు కూడా అనుకూలంగా ఉండనుందంట. దీంతో తుది జట్టులో మరో పేసర్ తీసుకోవాలని టీమిండియా భావిస్తుంది. దీంతో రవి బిష్ణోయ్ స్థానంలో మహమ్మద్ షమి రీఎంట్రీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే దాదాపు 14 నెలల తర్వాత మహమ్మద్ షమి మళ్లీ భారత్ తరపున మైదానంలోకి అడుగుపెట్టినట్లు అవుతుంది. ఇప్పుడు హర్షదీప్తో కలిసి షమి కొత్త బంతిని పంచుకుంటాడు. గత మ్యాచ్లో కొత్త బంతితో తేలిపోయిన హార్దిక్ పాండ్యా ప్రీవియస్ మ్యాచ్లో రెండో ఓవర్ కొత్త బాల్తో వేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే హార్దిక్ పాండ్యా అంత ఎఫెక్టివ్గా అయితే కొత్త బాల్తో బౌలింగ్ చేయలేదు. అలాగే మిడిల్ ఓవర్స్లో లాస్ట్ ఓవర్స్లో కూడా సరిగ్గా వేయలేకపోయాడు. అందరికంటే ఎక్కువ మిగిలిన బౌలర్స్ అంతా 6 లోపు రన్ రేట్ మెయింటైన్ చేస్తే హార్దిక్ పాండ్యా తొలి టీ20లో ఏకంగా 4 ఓవర్లకు 43 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే షమి జట్టులోకి వస్తే మరో స్పిన్నర్ కోసం నితీష్ పై వేటు వేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. దీంతో ప్లేయింగ్ 11లోకి సెకండ్ టీ20కి గానీ నితీష్ పై వేటు పడి వాషింగ్టన్ సుందర్ తీసుకునే ఛాన్సెస్ కనబడుతున్నాయి. తొలి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం అందరికీ తెలిసిందే. బట్ రవి బిష్ణోయ్ వికెట్లు తీగిపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ అయితే చేశాడు. షమి వస్తే హార్దిక్తో కలిసి 3 పేసర్లు టీంలో ఉంటారు. వాషింగ్టన్ సుందర్తో కలిపి 3 స్పిన్నర్లు తుది జట్టులో ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక చెన్నై మ్యాచ్కు ఇంగ్లాండ్ తన తుది జట్టును అయితే శుక్రవారం ప్రకటించింది. తుది జట్టులో ఒక మార్పు కూడా చేసింది. పేసర్ గస్ అట్కిన్సన్ స్థానంలో బ్రాడెన్ కార్స్కే అవకాశం ఇచ్చింది. శనివారం రాత్రి 7 గంటలకు అయితే ఈ మ్యాచ్ అయితే ప్రారంభం అవనుంది. అయితే రెండో టీ20 జరగబోయే చపాక్ పిచ్ యొక్క పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. చెన్నై పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కొంచెం నెమ్మదిగా కూడా ఉంటుంది. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో ఆరంభంలో పిచ్ బ్యాటింగ్కి అనుకూలించింది. రేపటి మ్యాచ్లో కూడా పిచ్ బ్యాటర్లతో పాటు స్పిన్నర్లకు కూడా అనుకూలంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయట. తేమ ప్రభావం అంటే డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందంట. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. ఫస్ట్ టీ20లో టీమిండియా టాస్ గెలిచి చేసిన పనే ఇక్కడ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ మ్యాచ్కి ఎలాంటి వర్షం ముప్పు లేదట. శనివారంలో చెన్నైలో వాతావరణం పొడిగా ఉండనుంది. అయితే ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉంటే కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్గా నమోదు కానుంది. యాజ్ యూజువల్గా లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో మనం చూడాల్సిందే. ఇక సబ్స్క్రిప్షన్తో కూడి ఖచ్చితంగా చూడాలి. ఒకవేళ ఫ్రీగా వాచ్ చేయాలంటే తమ సిమ్ రీఛార్జ్లు బట్టి ఫ్రీగా చూసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఓవరాల్గా ఇద్దరు జట్లుగా ప్లేయింగ్ 11 మనం ఒకసారి అంచనా వేస్తే ముందుగా రెండో టీ20 కోసం టీమిండియా అంచనా వేస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి ఇలా ఉంది టీమిండియా ప్లేయింగ్ 11. అలాగే ఇంగ్లాండ్ జట్టు యొక్క ప్లేయింగ్ 11 ఒకసారి చూస్తే బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథల్, లియామ్ లివింగ్స్టోన్, జిమ్మీ ఓవర్టన్, బ్రెడెన్ కార్స్, అదిల్ రషీద్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్. ఇంగ్లాండ్ టీం యొక్క ప్లేయింగ్ 11 అయితే ఇలా ఉంది. వీళ్ళు శుక్రవారం ప్రకటించారు. అయితే ఓవరాల్గా సెకండ్ టీ20లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎవరు ఎన్నిక అవుతారనుకున్నా అతని పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.